నమస్కారం. సిసిసి ఎన్నికల గోదావరి ప్రత్యక్ష ప్రసారాలకు స్వాగతం. మనం ఇప్పటి వరకు ఎందరో అభ్యర్థుల్ని, అలాగే ఎందరో విశ్లేషకుల్ని, ఎందరో అతిథుల్ని మనం పిలుచుకుని వారందరూ విశ్లేషణలు వింటూ వచ్చాం. ఇప్పుడు ఏ పేరు చెబితే ఆ వ్యవస్థ మీద మనకు గౌరవం కలుగుతుందో, ఏ పేరు చెబితే ఒక నిబద్ధత నిజాయితీలు గుర్తుకొస్తాయో, ఏ పేరు చెబితే ఆ అధికారులు ఈ విధంగా కూడా చేయొచ్చు అనే భావన మనకు కలుగుతుందో అటువంటి అధికారి విశ్రాంత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వర్యులు శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారు. వారు ఇప్పుడు మన ఆహ్వానంపై మన స్టూడియోకి ఇచ్చేస్తున్నారు. వారికి సాదర స్వాగతం పలుకుతూ, ఐవైఆర్ కృష్ణారావు గారు గురించి ఒక రెండు విషయాలు మనం చెప్పుకోవాలనుకుంటే, రాజమహేంద్రవరానికి కానీ, ఈ రాజమహేంద్రవరం సంస్కృతికి కానీ, ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలకు కానీ, భారతదేశ సంస్కృతికి కానీ వారు ప్రతిరూపంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి అధికారులు మనకి అక్కడక్కడ మాత్రమే తారసపడుతూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానాల వరకు చెప్పుకోవాలనుకుంటే పివిఆర్కే ప్రసాద్ గారి తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో సంస్కరణలు తీసుకొచ్చిన అధికారి ఎవరైనా తిరుపతి టీటీడీలో ఉన్నారు అంటే వారే ఐవైఆర్ కృష్ణారావు గారు. ఆ తర్వాత వచ్చిన వారు వారిని అనుసరించారు. ఖచ్చితంగా అనుసరించాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయి. అటువంటి ఒక మనం అంటాం కదా, ఒక బాట, ఎత్ర దాసరథి శ్రేష్ఠ అని భగవద్గీత గీత భగవానుడు చెప్పినట్టుగా పెద్దలు వేసిన బాట, అటువంటి బాట వేశారు వారు. అలాంటి బాటలో అనేక మంది పయనించే పరిస్థితులు కూడా మనకు కల్పించారు వారు. అలాగే వారు ఏ హోదాలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా సరే కూడా వారు నాకు గుర్తుండి, ఎందుకంటే ఇలాంటి వారిని చిన్నతనం నుంచి కూడా ఫాలో అవుతూ ఉండడం, అంటే వారు ఎక్కడ ఏం చేస్తున్నారో ఏమిటనేది ఉండడం నాకు చిన్న అలవాటు ఉండడం వల్ల వారు ఖమ్మం జిల్లా కలెక్టర్గా చేసినట్టు, నల్గొండ జిల్లా కలెక్టర్గా చేసినట్టు కూడా నాకు గుర్తుంది. అలాగే వారు ఏ హోదాలో ఉన్నా సరే, అలాగే అగ్రికల్చర్ దీనికి సంబంధించి కూడా నేను ఇంతకుముందు ఒకసారి వారు టీటీడీ ఈవోగా ఉండగా పరిచయం చేసి, మీరు పెట్టిన బెస్టారండి దేశంలో, ఈ వాడు ఇద్దరు తెలుగు వాళ్ళు మీరయ్యారు, రెండోవారు డాక్టర్ ఎంవి రావు గారు అయ్యారు, మీ వల్ల ఆయిల్ సీడ్స్ కొరతను అధిగమించింది దేశం అని చెప్పి ఒకసారి వారితో నేను మనవి చేసుకున్నాను. ఇలాంటి ఎన్నో విషయాల్లో వారు మార్గదర్శకంగా నిలిచి అధికారులకి ఒక ఒరవడిని సృష్టించారు. అలాంటి అధికారి ఇప్పుడు మనతో ఉన్నారు. వారికి సాదర స్వాగతం మరొకసారి పలుకుతూ, ఇలాంటి పెద్దవారిని ఆహ్వానించడం, సానుకూల ధోరణిలో చర్చలు నిర్వహించడం అనేది ఈ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న పరిస్థితి అండి. ఈ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి 12 ఏళ్ల నుంచి కూడా ఇదే వైఖరి. ఇక్కడ ఘర్షణలు ఉండవు, ఇద్దరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి గొడవ పెట్టి వాళ్ళిద్దరు గొడవలు పెట్టి మనం వినోదం చూడడం ఉండదు. అంతా కూడా సానుకూలంగా మంచిగా సమాజానికి మంచి చేసేదిగా ఉంటుంది. ఈ ఎన్నికల క్రమం మొదలైన నాటి నుంచి ఇవాళ వరకు కూడా రోజుకొక ఉత్తమోత్తమైన రాజకీయ నాయకుడి గురించి చెప్పుకోవడం, వారిని పరిచయం చేసుకోవడం, వారు చూపించిన ఆదర్శాలు వల్లివేయడం, మన ప్రాంతంలో ఎవరున్నారు, మన తెలుగు నేలలో ఎవరున్నారు, ఇలాంటి వాళ్ళు చెప్పుకోవడం. ప్రకాశం గారితో మొదలుపెట్టాం, ఎందుకంటే మీరు కూడా ప్రకాశం జిల్లా వారికి సంబంధించి కాబట్టి ప్రకాశం పంతులు గారితో మొదలుపెట్టుకుని అందరికీ చెప్పుకుంటూ వచ్చాం. అది వ్యవస్థ చేస్తున్న పని. ఇప్పుడు తమరు ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అత్యున్నత స్థాయిలో పదవి విరమణ చేసి, అలాగే కింద వరకు కూడా ప్రతి స్థాయిలోనూ కూడా ఎక్కడ పనిచేసినా మీదంటూ అరవడం ఒక ముద్ర చూపించారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మా అరుణ్ కుమార్ అంటూ ఉంటాడు, ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని అధికారులు, పెద్దవాళ్ళు, మేధావులు చేయాలని. అలాగే మీరు వచ్చిన తర్వాత అమరావతి ఎందుకు అంటూ కూడా ఒక చాలా విశ్లేషణాత్మకమైన, ఒక ప్రజలందరూ ఆలోచనాపూర్వకమైన స్మారకమైన ఒక గ్రంథాన్ని కూడా వెలువరించి మాకు అందరికీ అందించారు. ఇలాంటి ఎన్నో పనులు మీరు చేశారు. మీకు అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది ఏర్పడిన తర్వాత అసలు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఇంత పని చేయొచ్చా అని నిరూపించారు మీరు. అనేక పథకాలు అంతకుముందు అసలు అవి ఉనికిలోనే ఎప్పుడు లేనివి అన్నీ తీసుకొచ్చి ఇలా సద్వినియోగం చేయొచ్చు ఒక వ్యవస్థని. తర్వాత ఒక ఎకనమిక్ యాక్టివిటీని క్రియేట్ చేయొచ్చు, ఎకనమిక్ యాక్టివిటీ లేని వర్గంలో కూడా ఒక ఎకనమిక్ యాక్టివిటీని క్రియేట్ చేయొచ్చు అని నిరూపించారు మీరు. చాలా సక్సెస్ఫుల్గా మీరు దానికి బాట వేశారు. ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయి. ఇలాంటివి దీంట్లో ఉన్న మీరు బీజేపీలో చేరాలి అనే భావన మీకు ఎందుకు కలిగింది? బీజేపీ అంటే ఆ పార్టీ నాకు మొదటి నుంచి నా భావ సారూప్యం ఉన్నటువంటి పార్టీ. నేను విద్యార్థి దశ నుంచి జనసంఘను బాగా ఫాలో అవుతుండేవాడిని. ఆ రోజుల్లో అంటే చాలా చిన్న వయసులోనే దానికి ఆకర్షితమైనాను. అప్పట్లో ఆయన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చనిపోవటం, వాజ్పేయి గారు, చాలా 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 ఇంటెన్స్గా అప్పట్లోనే ఫాలో అవుతూ ఉండేవాడిని. సో ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత రిక్వెస్ట్ వస్తే పార్టీలో చేరితే బాగుంటుందని అంటే వెంటనే ఒప్పుకొని జాయిన్ కావటం జరిగింది. బీజేపీలో చేరాక ఇప్పుడు ఎన్నికల క్రమంలో మీకేమనిపించింది? ప్రధాన పక్షాలు దేశంలో రెండు ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ అనేవి. ఈ రెండింటి విషయాలతో పోల్చుకున్నప్పుడు మోడీ గారి పాలనా వ్యవహారం పట్ల మీకున్న లోతైన, ఎందుకంటే మీరు పాలనా వ్యవహారాల్లో కూడా ఒక క్రియాశీలకమైన పాత్ర పోషించిన అధికారిగా మీరు ఎలా విశ్లేషిస్తారు మోడీ గారిని? ఈ
ఈ 5 ఏండ్ల పాలనకు అంతకుముందు కాంగ్రెస్ పాలనలో జరిగిన పాలనకు ఎటువంటి సంబంధం లేదు. అంత గుణాత్మకమైన మార్పు ఉండే రకంగా మోడీ గారి గత 5 సంవత్సరాల పాలన సాగింది. దానికి ప్రధానంగా పారదర్శకమైన, బాధ్యతాయుతమైన, అవినీతి రహిత పాలనను అందించారు. ముందు ఈ యూపీఏ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ నాయకత్వంలో, ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారిని ఒక్కరిని ఆ రోజు నాయకుడిగా చెప్పలేం, ఎందుకంటే రిమోట్ కంట్రోల్ అంతా ఆమె దగ్గర ఉండేది. సోనియా గాంధీ చెప్పిన ప్రకారమే నడిచాడు కాబట్టి అది సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అని చెప్పాలి. ఆ ప్రభుత్వం నడిచిన అన్ని 10 సంవత్సరాల్లో వచ్చిన కుంభకోణాలు ఎన్ని, ఏ స్కీమ్ మొదలుపెట్టినా ఏదో ఒక కుంభకోణమే కదా. కామన్వెల్త్ గేమ్స్ చేస్తే అదొక కుంభకోణం, బొగ్గు గనులను అలొకేషన్ చేస్తే అదొక కుంభకోణం, స్పెక్ట్రమ్ అలొకేట్ చేస్తే అదొక కుంభకోణం. ఈ రకంగా విపరీతమైన విచ్చలవిడితో కూడినటువంటి అవినీతితో ఆ పాలన సాగింది. ఏ విషయంలోనూ పారదర్శకం లేదు, సరైనటువంటి నాయకులు లేరు. ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమైన రాజకీయ నాయకులందరి మీద ఈరోజు కేసులు ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఆ రోజు ఆర్థిక మంత్రి చిదంబరం గారి మీద ఒక మేజర్ కేసు రన్ అవుతుంది. రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ గారి మీద నేషనల్ హెరాల్డ్ కేసు ఒకటి చాలా ఇంపార్టెంట్ కేసు రన్ అవుతుంది. ఇక సరే, వాడ్రా గారి ల్యాండ్ డీల్స్ గురించి వేరే చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ రకంగా అవినీతితో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం అది. ఈయన ఈ 5 సంవత్సరాల్లో ఈయన ఘనత ప్రధానంగా మొట్టమొదట ఒక పారదర్శకమైన, అవినీతి రహిత, బాధ్యతాయుతమైనటువంటి పాలన ఇచ్చారు. అన్ని విషయాల్లోనూ ఒక క్రమ పద్ధతిలో ఒక విధి విధానాన్ని అనుసరిస్తూ సాగటం అనేటటువంటిది చాలా చాలా గొప్ప విషయం. దాంట్లో కూడా ఏదో ఒకటి అంత మట్టి చల్లేసి నెత్తి మీద వేస్తే బురద దూర్చుకుంటారన్నటువంటి మనస్తత్వంతో వీళ్ళు రాఫెల్ది ఓ ఇష్యూ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియా, బికాజ్ అది చాలా ఇంపార్టెంట్. ఢిల్లీలో ఈ మీడియా అంతా కాంగ్రెస్ వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతూ బతికిన మీడియా. సో అందుకని వాళ్ళకు ఇంకా కాంగ్రెస్ వాళ్ళకు అనుకూలంగా ఏం చేయాలంటే అది చేయడానికి రెడీగా ఉంటారు. వీళ్ళు కలిసి ఒక పెద్ద పన్నాగం పన్నారు బేసిక్గా. బట్ అది తిప్పికొట్టింది, ఎందుకంటే అక్కడ చేసిన దాంట్లో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేదు కాబట్టి అది చాలా చక్కగా పద్ధతిగా చేశారు. కాబట్టి ఎవరు ఏం చెప్పలేకపోయినా సుప్రీంకోర్టు కూడా అదే మాట అనాల్సి వచ్చింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా అదే విషయం చెప్పడం జరిగింది. సో అది ఒక ప్రధానమైనటువంటి అంశంగా నేను పరిగణిస్తాను. ఇన్ ఎడిషన్ చాలా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టారు. దాంట్లో నేను 3-4 ప్రధానంగా పేర్కొనదలుచుకున్నవి ఏంటంటే, ఒకటి జిఎస్టీ అంత సులభమైనటువంటి విషయం కాదు. దాన్ని తీసుకురావటం, అమలు చేయటం, విజయవంతంగా చేయటం అనేది చాలా కొద్ది దేశాల్లోనే ఇంత చక్కగా చేయటం జరిగింది. మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. రెండోది, ఇన్సాల్వెన్సీ యాక్ట్ని తీసుకొచ్చి ఈ మొండి బకాయిలు, బ్యాంకులకు వచ్చే మొండి బకాయిలన్నింటినీ తీసుకొని రావటం, అది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మూడోది, అగ్రవర్ణాలలో పేదల గురించి ఎవడు పట్టించుకున్నవాడే లేడు ఇంతకాలం నుంచి. వాళ్లకు రిజర్వేషన్ కార్యక్రమం పెట్టడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. అట్లాగే మిడిల్ క్లాస్ని గురించి అసలు అనుకున్నవాడేవాడండి. 5 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ పెంచడం అంటే సామాన్యమైన విషయం. దానివల్ల ఎంతమంది సాధారణ ప్రజలకు న్యాయం జరుగుతూ ఉన్నది. అన్నింటినీ మించి దేశ రక్షణ. పుల్వామా దాడి జరిగినప్పుడు ప్రభుత్వం దానిని ఎంత చక్కగా సమర్థవంతంగా ఎదుర్కొందనేది మనందరం చూచాం. 2008లో బొంబాయి నగరంలో, అది ఏదో కాస్త ప్రాబ్లమాటిక్గా ఉన్న కాశ్మీర్లో జరిగిందంటే అది ఒక రకం. ఒక ఫైనాన్షియల్ సెంటర్ ఆఫ్ ది కంట్రీని 2 రోజులు ఉగ్రవాదులు వాళ్ళ కిందకు తీసుకొని విచక్షణారహితంగా చంపేశారంటే ఆ రోజు ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? దాని మీద రియాక్ట్ కావటానికి కూడా దమ్ములేని ప్రభుత్వం ఆ రోజు ఉండింది. ఈరోజు ఇట్లాంటి ఏదైనా చేస్తే మిమ్మల్ని ఎక్కడికైనా వదలము, వెంటనే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందని చెప్పినటువంటిది ఈ ప్రభుత్వం. నా విన్నపం ప్రజలకంతా ఏంటంటే, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకటి, గట్టి మెజారిటీతో బీజేపీని కేంద్రంలో మళ్ళా
ప్రభుత్వం ఇవ్వాలి. ఈరోజు ఇక్కడ ఈయన చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ కేసీఆర్ కానీ వీళ్ళు చెప్పేది ఏంది, నాకు 25 ఇవ్వు నా సత్తా చూపెడతా, నాకు 17 ఇవ్వు నేను సత్తా చూపెడతా. ఏంటంటే ఇంగ్లీష్ దీంట్లో ఒక చిన్న సేయింగ్ ఉంది, ది టేల్ వాంట్స్ టు వ్యాక్ ది డాగ్ అని. ఇక్కడ డాగ్ అనేది వదిలేద్దాం, సింహం అనుకుందాం. ఈ తోక సింహాన్ని ఎట్లా అనేది నడిపించడానికి ప్రయత్నం చేస్తుందట. నాకు గనక 15 ఇస్తే నేను మొత్తం అంతా తిప్పుతాను, చక్రం తిప్పుతాను, అది చేస్తాను ఇది చేస్తాను. ఎందుకు మనం సింహాన్ని ఎన్నుకునేటటువంటి అవకాశం ఉన్నప్పుడు ఈ తోకలను ఎన్నుకొని ఈ తోకలు సింహాన్ని తిప్పుతామని అంటే చూస్తూ మనం కూర్చోవాల్సిన అవసరం ఉంది. ఈ తోకలు కూడా ఎందుకు తిప్పుతాయి? ప్రజల కోసం తిప్పవు, వాళ్ళ ఇంట్రెస్ట్ను కాపాడుకోవటాన్ని వాటిని సరి చేసుకోవడానికి తిప్పుతాయి. కానీ వాళ్ళకి ఏమి పెద్ద ప్రజల మీద ఉండి చెప్పడం కదా, నాకు 25 ఇవ్వండి నా పనులన్నీ చేసుకుంటాను ఢిల్లీకి పోయి, నాకు 17 ఇవ్వండి నా పనులన్నీ చూసుకుంటాను ఢిల్లీకి పోయి, నా కూతురికి ఉద్యోగం ఇప్పించుకుంటాను, నా కొడుకు ఉద్యోగం ఇప్పించుకుంటాను, నా కొడుకుని మినిస్టర్ చేసుకుంటా. ఈ రకమైనటువంటి వాళ్ళకి వేసే బదులు హాయిగా బీజేపీకి వేయండి, గెలిపించండి. గెలుస్తుందని వేసారంటే తప్పకుండా గెలుస్తారు. గెలిచిన తర్వాత ఇక్కడ ఆంధ్రాలో సీరియస్ క్యాండిడేట్ కాదు అని అనుకోవద్దు. ఒక సైలెంట్ మోడీ వేవ్ మొత్తం దేశమంతా ఉంది, ఆంధ్రప్రదేశ్ దానికి ఏమి ఎక్సెప్షన్ కాదు. అది దృష్టిలో పెట్టుకొని ఓటేయవలసిందిగా ప్రజలు. మీరు చెప్పిన విజయాలన్నీ సరేనండి. మీరు ఆర్థిక శాఖలో కూడా చాలా కీలకమైన శాఖలు అనేక సంవత్సరాలు నిర్వహించారు. డిమానిటైజేషన్ అనేది దేశం మీద చాలా చెడు ప్రభావం చూపించింది. ఇప్పటికీ కూడా ఆర్థిక రంగంలో తీసుకొచ్చిన మార్పు వల్ల ఇప్పటికీ పరిశ్రమలు కోలుకోలేదు, తర్వాత నిరుద్యోగత పెరిగిపోయింది అనేది ఒకటి నడుస్తుంది. దానికి అసలు ఏంటి, దానికి ఏమైనా పరిష్కారం ఏమైనా ఉందా? తప్పు, అది కరెక్ట్ కాదు. 2 విషయాలు అక్కడ. డిమానిటైజేషన్ ప్రభుత్వం చేయదలుచుకున్నట్టు చేసి ఉంటే ట్రెమెండస్ ఇప్పటికి వచ్చిన దానికన్నా చాలా ఎక్కువ ఫలితం వచ్చేది. బట్ ఆ రోజు ఫైన్ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది మేజర్ యాక్షను. ఎక్కడ కొద్దిగా అటు ఇటు తప్పినా కానీ దీని రిపర్కషన్స్ కూడా సీరియస్గా ఉంటాయి. ఓ సైడ్ కోర్టులు వారు బ్రీతింగ్ డౌన్ దేర్ నెక్, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు ఆ రోజు. రెండోది, దీనివల్ల ప్రజలు చాలా కష్టపడిపోతున్నారని చెప్పడానికి అపోజిషన్ పార్టీలు మీడియా ఎంత చేయాలో అంత చేస్తూ ఉన్నాయి. సో దాంట్లో ఆ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పోవడంతో కొన్ని రిలాక్సేషన్స్ ఇవ్వక తప్పలేదు. ఆ రిలాక్సేషన్స్ను యూటిలైజ్ చేసుకుని కొంతమంది అన్స్క్రూపులస్ వాళ్ళు వాళ్ళవి కూడా మార్చుకున్నారు. అంతకు మించి దాంట్లో ఏమి మేజర్గా తప్పేమీ జరగలేదు. రెండోది, ఈ ఇన్ఫార్మల్ సెక్టర్ అనేది ఫార్మల్ సెక్టర్ అవుతూ ఉన్నది. ఉద్యోగాలు పోవటం కాదు, ఉద్యోగాలు ఇన్ఫార్మల్ నుంచి ఫార్మల్ సెక్టర్కు ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాయి. దానికి మించి ఇంకొకటి పెద్ద డేటాబేస్ వచ్చింది గవర్నమెంట్కి. ఎవడు ఎక్కడ ఇవి చేశాడనేది దాని మీద సిస్టమేటిక్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దాని ఫలితాలు స్లోగా వస్తాయి. నెక్స్ట్ టర్మ్లో చూడండి, దీనిని ఫాలోఅప్ కింద మొత్తం బ్లాక్ మనీ ఎలిమినేషన్ ప్రాసెస్ను మొదలెట్టారు. అదే అడుగుతుంటుంది, దానికి రెమెడీ చర్యలు ఏమైనా ఉంటాయా అనేది ఉంటాయి చెప్పారు కాబట్టి ఆ విషయం. ఎందుకంటే అది ప్రొజెక్ట్ కాల, ఇప్పుడు మీరు చెప్తున్నారు కానీ దీనికి ఫాలో అప్ యాక్షన్స్ ఉంటాయి. తప్పకుండా ఉంటాయి, జరుగుతున్నాయి కూడా. అంటే అది చాలా డీటెయిల్డ్గా చేయాలి, అనాలిసిస్ చేయాలి, టైం పడుతుంది, బట్ జరుగుతుంది. నెక్స్ట్ రాష్ట్రం వరకు వస్తే, రాష్ట్రంలో ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఒక సైలెంట్ ఇది ఉందన్నారు, కానీ ప్రధానంగా చూస్తే ప్రత్యక్షంగా ఏంటంటే అంటే మొట్టమొదటిసారిగా ఆంధ్రదేశంలో, అంటే అరెస్ట్ వేల ఆంధ్రదేశం అనుకోండి, లేకపోతే తెలుగు నేలలో జాతీయ పక్షాల ప్రభావం లేకుండా, అంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రభావం లేకుండా కేవలం రీజనల్ పార్టీస్తోనే ఎన్నికలు నడుస్తున్నాయి. దీన్ని మనం ఎలా స్వాగతించాలి? ఇది దేశానికి ఏదైనా నష్టమా, లేకపోతే ఇది కూడా ఒక రకమైన ట్రెండా? ఇది ట్రెండ్ కాదు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఒక పద్ధతి ప్రకారంగా దేశమంతా కనుమరుగైపోతూ ఉన్నది. దాంట్లో భాగంగానే తెలంగాణలో, ఆంధ్రాలో కూడా కనుమరుగైంది. బట్ ఇక్కడ వాళ్ళు కనుమరుగు కావడం వాళ్ళు చేజేతులా చేసుకున్నారు. మిగిలిన చోట్ల మిగిలిన కారణాల వల్ల అవుతుంటే ఇక్కడ వీళ్ళు చేజేతులా చేసుకున్నారు. అది అయిపోయింది. ఒక నేషనల్ పార్టీ ఆ విధానం వల్ల పోయింది, ఇంకా తిరిగి రాదు. ఇంకా దాని గురించి మనం ఏం పెద్ద బాధపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. అదొక పాయింట్. రెండోది, మేబీ బీజేపీ కాస్త 2014-15లోనే మేలుకొని కాస్త గట్టిగా బయటకు వచ్చి వాళ్ళ ఉనికిని చాటుకొని ముందుకు పోయింటే ప్రాంతాలకు పెద్ద ఫోర్స్ అయి ఉండేది. అది ఒక
అవకాశం కోల్పోయినాం. అది మా సోమవీర్రాజు లాంటి వాళ్ళు రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ చెప్తున్నారు. అంటే ఏవైనా ఇవన్నీ వేరియేషన్లు వేసుకొని కాన్షియస్ డెసిషన్ తీసుకోవాలి. ఆ రోజు ఆ డెసిషన్ తీసుకున్నారు. మరి అదొక అందువల్లనే రీజనల్ పార్టీస్కి ఇంత స్పేస్ వచ్చింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. అంతకు మించి స్వతహమైనటువంటి బలం మీద రావడానికి ఏముంది? ఈ రెండు పార్టీలో నాకు రెండు విషయాలు చెప్పండి. ఐడియాలజీ ఉన్న పార్టీ ఒకటి ఉందా వీటిలో? సిద్ధాంతపరంగా ఇది మా సిద్ధాంతం అని చెప్పుకోవడానికి ఏమీ లేవు కదా. ఫ్యామిలీ, వారసత్వం, డైనాసిటీ రూలు, అర్హత లేని వారసత్వం. అందుకని ఇవి ఈ రోజు కాకపోతే 4 రోజుల్లో పూర్తిగా తుడుచుకొని పోయే పార్టీలు. అందులో రెండోది అధికారం వస్తుంది, అధికారంలో ఉంటాడు అంటేనే బెల్లం చుట్టూ ఈగలు మోగినట్టు వీళ్లకు నాయకులు ఉంటారు. కానీ వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి లేదు అన్న రెండో రోజు అందరూ వెళ్ళిపోతారు. సో అందుకని ఈ మ్యాటర్ ఆఫ్ టైం అవి ఫేడ్ అయ్యేటటువంటి అవకాశం. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాల విషయం వరకు వస్తే మీరు అప్పుడు కూడా చాలా కీలకమైన అధికారిగా, కీలకమైన బాధ్యతలు నిర్వహించిన అధికారిగా, అసలు ఈ ప్రత్యేక హోదా అనేది ఇంత ఇష్యూ అయిపోయి అనేక రూట్లు మారి వాళ్ళు కాసేపు అలాపరి నుంచి కాసేపు ఇలా నుంచి కాసేపు ఇటు అటు, అలాగే మోడీ గారు ప్రచార సభల్లో కూడా యూటర్న్ బాబు అంటున్నారు. నిజంగా అసలు ఎందుకు ఇన్ని మీరు ప్రభుత్వంలో కూడా కీలకంగా ఉన్నారు కనుక ఎందుకు ఇన్ని మార్పులు వచ్చాయి అసలు ఆలోచనలో? కాసేపు కావాలన్నారు, కాసేపు వద్దన్నారు, మళ్ళీ అది ఏమైనా ఇది సంతరించబడుతుందా అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఇది ఒకటైతే ప్రత్యేక హోదా వల్ల మనకి ఆంధ్రప్రదేశ్కి జరిగి మేలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ప్యాకేజ్ వల్ల ఎక్కువ లాభం జరుగుతుందా? బీజేపీ యాటిట్యూడ్ ఈ విషయంలో మనకి అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా? ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తూ 2-3 చోట్ల చెప్పాను. పాతకాలంలో గణాంకాలలో శాస్త్రంలో స్టాటిస్టిక్స్ గురించి డ్యామ్ లైస్ స్టాటిస్టిక్స్ అనేవాళ్ళు. అబద్ధాలు, శుద్ధ అబద్ధాలు, గణాంకాలు. ఈరోజు ఆ డెఫినేషన్ మార్చాలి. డ్యామ్ లైస్ చంద్రబాబు నాయుడు గారు, అబద్ధాలు, శుద్ధ అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆ స్థాయిలో ఈయన అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. నిన్న ఏం మాట్లాడాను అనేది చూసుకోకుండా ఇవాళ ఏదో కొత్తగా చెప్పినట్టు అబద్ధం చెప్పేస్తున్నాడు. అది కూడా ఆర్ట్. మనమందరం చెప్పలేము నిన్నేం మాట్లాడామని ఒకటో ఆలోచించుకుంటాం. అటువంటి ఆలోచన కూడా లేకుండా ఆయన తను అనుకున్నవని చెప్పేసేటటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఈ ప్రత్యేక హోదా మీద ఇంత గందరగోళం కావాలని ఆయనే కూర్చొని గత 1.5 సంవత్సరం నుంచి ప్రజల్లో కల్పించి తన అనుకూల మీడియా, తన అనుకూల మేధావుల ద్వారా దీన్ని ఒక ఇష్యూ కింద చేశాడు ఎలక్షన్. సో దట్ ఇక్కడ బీజేపీకి కోలుకోలేని దెబ్బ కొట్టడం కోసంగా. నేను ఈరోజు అన్నదాన్ని బట్టి వెనక్కి వచ్చి చెప్తాను. ఈరోజు కేసీఆర్ గారు ప్రత్యేక హోదాకు నేను కట్టుబడి ఉన్నాను, కేంద్రానికి కూడా లేఖ రాస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అందరూ ఇస్తూ ఉంటున్నారు, మీరు ఎందుకు ఇవ్వనన్నారు. రాహుల్ గాంధీ గారు వచ్చి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో చేసిన వాగ్దానానికి అనుగుణంగా ప్రత్యేక హోదా ఇస్తానని చాలా క్లియర్గా చెప్తున్నాడు. సరే, జగన్ గారు ప్రత్యేక హోదా ఎవడిస్తా అంటే వాడితోనే పోతానని చెప్తున్నాడు. అందరికీ నాకు ఒకటే క్వశ్చన్, చాలా ప్రజలను ఎంత కన్ఫ్యూజ్ చేయాలో అంత కన్ఫ్యూజ్ చేసి నిజాలు వాళ్ళకు తెలియకుండా ఆట ఆడుకుంటున్నారు ఈ స్పెషల్ స్టేటస్ అనే దాని విషయంలో. వీళ్ళందరికీ నా ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఏ ప్రత్యేక హోదా మీరు మాట్లాడుతున్నారు? పరిశ్రమ రాయితీలతో కూడిన ప్రత్యేక హోదానా, పరిశ్రమ రాయితీలు లేని ప్రత్యేక హోదానా? నాకు తెలుసు కేసీఆర్ గారు మాట్లాడింది పరిశ్రమ రాయితీలు లేని ప్రత్యేక హోదా. బికాస్ పరిశ్రమ రాయితీలు ఉన్న ప్రత్యేక హోదా ఏనాడు అయినా ఎస్ అనలేడు. ఎందుకంటే దాని ఫలితం ఇమ్మీడియట్గా పరిశ్రమలన్నీ అక్కడి నుంచి దారి ఇక్కడికి వచ్చేస్తాయి. అదే రకంగా రాహుల్ గాంధీ గారు కూడా ఆ మాట అనలేరు. ఎందుకంటే వెంటనే ఆయనకు రిపర్కషన్ కర్ణాటకలో ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది, తమిళనాడులో ఉంటుంది, ప్రతి చోట్ల ఉంటుంది. సో ఈయనేం మాట్లాడుతున్నాడు, ఈయన కూడా సరిగ్గా చెప్పడు. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అంటారు. నాకు ముందు వీళ్ళందరూ కలిసి డిఫైన్ చేయాలి. ఏ ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు? పరిశ్రమ రాయితీలతో కూడిన ప్రత్యేక హోదానా, పరిశ్రమ రాయితీలు లేని ప్రత్యేక హోదానా? దాంట్లో క్లారిటీ లేని రోజు వీళ్ళు ప్రజలను అందరూ కలిసి బీజేపీని ఒక దోషిగా నిలబెట్టి మోసం చేస్తున్నారు. రేపు ఎలక్షన్ కాగానే మేమన్నది పరిశ్రమ రాయితీలు లేని ప్రత్యేక హోదా అంటారు. పరిశ్రమ రాయితీలు లేని ప్రత్యేక హోదాకు ప్రత్యేక ప్యాకేజీకి అసలు డిఫరెన్స్ లేదు. అది ఇది ఒకటే, అబ్సల్యూట్లీ ది సేమ్. అసలు దాంట్లో ఏ రకమైనటువంటి డిఫరెన్స్ లేదు. అది రాజకీయంగా ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్కసారి జాబితా వస్త్రాల టైప్ మనకు చూపెట్టేస్తే ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పుడు దీని మీద మీ సూచన ఏంటి సార్? ఒక ఆర్థిక శాఖను కూడా చాలా కాలం వ్యక్తిగా
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి, ఈ రాష్ట్ర అవసరాలు పూర్తిగా క్షుణ్ణంగా అవగాహన ఉన్న వ్యక్తిగా. ప్రత్యేక హోదా ప్రధానంగా విభజన చట్టంలో లేదు. ప్రత్యేక హోదా ఉన్నదల్లా మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో చేసిన స్టేట్మెంటు. మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో చేసిన స్టేట్మెంట్లో ఎక్కడా కూడా పరిశ్రమ రాయితీల గురించి మెన్షన్ చేయలేదు. ఫర్ ఎకనామిక్ అసిస్టెన్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వీ విల్ గివ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు పుట్ ఇట్స్ ఫైనాన్సెస్ అనే ఫర్మర్ ఫుటింగ్. ఆర్థిక సహాయం కోసమే ప్రత్యేక హోదా ఇస్తామని చాలా క్లియర్గా మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు అక్కడ పార్లమెంట్లో ఆయన ప్రకటన చేయటం జరిగింది. అది మొదటి విషయం. రెండో పారాగ్రాఫ్లో పరిశ్రమ రాయితీలు విభజన చట్టంలో ఉన్న రకంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలకు ఇస్తామన్నారు. ఆ రకంలో ఇచ్చేశారు కూడా. అది అయిపోయింది. సో మన్మోహన్ సింగ్ గారి పార్లమెంట్ స్టేట్మెంట్ ప్రకారంగా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు వాగ్దానం ఎక్కడా లేదు. ఇప్పుడు మీరు చెప్పాక ఒక క్లారిటీ ఏమిటంటే దాంట్లో ఆలోచించాల్సిన విషయం, ఇలాగే ఆయన ఉంటారు అనుకోవడానికి అక్కడ అది చెబుతూనే ప్రత్యేక హోదా గురించి స్పెషల్ స్టేటస్ గురించి చెబుతూనే వెనుకబడిన జిల్లాల గురించి మళ్ళీ ఎత్తుకున్నారు. వెనుకబడిన జిల్లాలు ఉత్తరాంధ్రకిను రాయలసీమ జిల్లాలకి ఒక వాటిని స్పెషల్ దీని కింద పరిగణిస్తాము అని. నిజంగా ప్రత్యేక హోదా అని అన్నప్పుడు మీరు అన్నట్టుగా ఇండస్ట్రీస్తో అనుకున్నప్పుడు మళ్ళీ వాటి గురించి విశేషంగా ప్రస్తావించక్కర్లేదు కదా. ఒక నిమిషం. అక్కడ వాళ్ళు ప్రస్తావించింది వీ విల్ గివ్ ఎ స్పెషల్ ప్యాకేజ్ ఫర్ ది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ districts of Rayalaseema and Uttarandrara on par with Bundelkhand and Korepot. అది వేరే, అది ఇచ్చారు కదా, అది సపరేట్ గా ఇచ్చారు, అది వేరే ఇచ్చారు. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రత్యేక హోదా ఇండస్ట్రీ బెనిఫిట్ మళ్ళీ ఇది చెప్పక్కర్లేదు కదా. లేదు, అది వేరే, ఇది వేరే. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏమో మొత్తం రాష్ట్రానికి అంతా వస్తుంది. ఈ బ్యాక్వర్డ్ ఏరియా ప్యాకేజ్ ఏమో కేవలం రాయలసీమకు ఉత్తరాంధ్రకు వస్తుంది. దాంట్లో కానీ దీంట్లో కానీ పరిశ్రమ రాయితీలు లేవు. ఫస్ట్ థింగ్ మనం చాలా క్లియర్గా ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన ప్రత్యేక హోదాలో కూడా పరిశ్రమ రాయితీలు భాగం కాదు. 1969 నుంచి ప్రత్యేక హోదా ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చారు. పరిశ్రమ రాయితీలు 1994లో ఇంకో ప్యాకేజీలో వచ్చాయి. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా కానీ మనం దాన్ని అపార్థం చేసుకున్నామే కానీ ప్రత్యేక హోదాలో పరిశ్రమ రాయితీలు భాగం కాదు. పూర్వ పాండిచ్చేరి ప్యాకేజీలు రావు ఎవరికి. పాండిచ్చేరిలో ఉన్నట్టుగా రాయితీలు రావు పరిశ్రమ. అది పాండిచ్చేరిలో లేవనుకుంటా. బేసిక్గా హిమాచల్ యానం కూడా ఉందండి. యానం మొన్నటి వరకు యానంలో కూడా ఇప్పటికీ యానంలో కూడా టాక్సేషన్ తేడా ఉంది. ఓకే, అది ఆలోచించాలి. బట్ పెట్రోల్ రేటు విషయం వచ్చినా సరే కూడా ఇక్కడికి అక్కడ కూడా 10 రూపాయలు తేడా ఉంటుంది. బేసిక్గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో వాటిల్లో ఉన్నటువంటి దాంట్లో కూడా ఇది మాత్రం ఎప్పుడు భాగం కాదు. ఇది వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ఎవరు వచ్చినా కానీ రాదు. అది ఆ క్లారిటీ లేకపోబట్టి ప్రాబ్లం అవుతుంది. నమస్కారం, చర్చలోకి పునఃస్వాగతం. సరే, ఇప్పటి వరకు మనం ఈ రాజకీయాలు, ఈ వ్యవహారాలు, విషయాలు మనం మాట్లాడుకున్నామండి. ప్రధానంగా మన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒక సీనియర్ అధికారిగానే కాకుండా ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా మీ సలహా, రాష్ట్ర అభివృద్ధికి మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఏమిటి? మొట్టమొదటిది ఇందా చెప్పాను కదా, కేంద్రంలో జరుగుతున్న విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ అవినీతి రహితమైన పాలన, పారదర్శకమైన పాలన, బాధ్యతాయుతమైన పాలన. ఈ 3 కనుక ఉంటే ఆటోమేటిక్గా అన్ని వర్గాలకు మంచి జరుగుతుంది. దురదృష్టం ఏంది అంటే గత 5 సంవత్సరాలుగా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో అవినీతి విచ్చలవిడైంది. ఎవరికీ బాధ్యత లేదు, పారదర్శకత ఎక్కడా లేదు. అంతా కూడా ట్రాన్స్పరెన్సీ లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా కాంట్రాక్ట్లు ఇచ్చుకోవటం, డబ్బులు కొల్లగొట్టుకోవటం. ఒక పెద్ద అడ్వాంటేజ్ వాళ్ళకి ఏంటంటే మీడియా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి అది ఎక్స్పోజ్ కాలేదు. సాక్షిలో వస్తే అది ఆల్రెడీ ఒకరితో ముద్రపడిపోయింది కాబట్టి దానికి క్రెడిబిలిటీ అంతగా లేకుండా పోయింది. అందుకని సర్వైవ్ అయినారు కానీ లేకపోతే వీళ్ళు చేస్తున్న అవినీతికి ఏ రోజో పోవాల్సింది. అది యాక్చువల్గా ఫ్యాక్ట్. సో అంత స్థాయిలో అవినీతి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ.
సో ఇటువంటి అవినీతి రహితమైనటువంటి పారదర్శకమైన పాలన కనుక ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా అన్ని వర్గాలకు మంచి జరుగుతుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం నా దృష్టిలో. రెండోది విపరీతమైన అప్పులు చేయటం. ఈ ప్రభుత్వం చేసినంత అప్పులు ఇంతకుముందు ఎవరు ఎక్కడా చేయలేదు. అప్పులు చేసి పప్పు బెల్లాలు పెంచుతూ పోతే దానికి కూడా ఒక లిమిట్ ఉండాలి. ఈరోజు 8,000 కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్, మొత్తం సంవత్సరంలో చేసే ఓవర్ డ్రాఫ్ట్ అంతా మొదటి 4 రోజుల్లో చేసేసి పసుపు కుంకుమని ఇంకోటని డబ్బులు పంచుతున్నారు. ఏంది? ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకోండి, సర్కారీ సొమ్ముతో ఓట్లు కొనుక్కోవటం. పోయి ప్రజలకు చెప్పేది ఏంది? నేను ఇచ్చాను నాకు ఓటి. అక్కడ ఆయన ఇచ్చింది లేదు, ఎవరు ఇచ్చింది లేదు. సర్కారీ సొమ్ముతో ఓట్లు కొనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇచ్చారు కాబట్టి తీసుకోండి, జనాలకి ఇచ్చారు, అది ప్రభుత్వ డబ్బు. కానీ మీరు ఎవరు అనుకున్నారో వాళ్ళకే ఓటేయండి. దానికోసంగా మీరు ఒబ్లైజ్ అయ్యి ఎవరికి ఓటేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. అది మాత్రం ఆ రకంలో చేస్తే మాత్రం మిమ్మల్ని మోసం చేసుకున్నట్టే, మీ నెత్తి మీద మీరు చేతి పెట్టుకున్నట్టే, అంతకు మించి ఇంకేమీ లేదు. అది ప్రధానంగా. సరే, ఇక ఒక సీనియర్ అధికారిగా మీలాంటి వాళ్ళతో వచ్చినప్పుడు నాకు పదే అనిపించేది ఏంటంటే, ఇంత వ్యవస్థ ఉండి ఇంత అనుకూలమైన, చాలా ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఉన్న వ్యవస్థ గురించి నాగభూషణ్ పట్నాయక్ గారు కూడా చెప్పాడు. మనకున్న కార్యనిర్వాహక వర్గం ఎంత గొప్పదంటే, అక్కడ ప్రైమ్ మినిస్టర్ అనేవాడిని ఎవరో మనిషి ఎక్కర్లేదు, కదిలే బొమ్మను పెట్టినా సరే కూడా వ్యవస్థ నడిచిపోతుంది, అంత గొప్ప వ్యవస్థ అని. ఈ వ్యవస్థని అంగీకరించని నాగభూషణ్ పట్నాయక్ గారు చెప్పారు. నాగభూషణ్ పట్నాయక్ గారు అంటే మీకు తెలుసు, రెవల్యూషనరీ లీడర్, గొప్ప లీడర్ అని. అటువంటి నాగభూషణ్ పట్నాయక్ గారు కూడా చెప్పే అంతటి గొప్ప వ్యవస్థలో ఎన్నికలు అనేవి వచ్చేటప్పటికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లాగా అయితే కింది స్థాయి ఆర్ఓ వరకు కూడా అలా చేస్తాం ఇలా చేస్తాం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అని అంటున్నారు. కానీ ఏ ఒక్కనాడు ఏ ఒక్క అభ్యర్థిని కూడా ఖర్చు మించి పెట్టాడు అంటే, వీళ్ళు ఇచ్చినది ఒక రోజులో అయిపోతుంది ఖర్చు పెట్టాడు అనేది అధికారికంగా ప్రూవ్ చేయలేకపోతున్నారు. పరిశీలకులు అంటున్నారు, వ్యయ పరిశీలకులు అంటున్నారు, సూక్ష్మ పరిశీలకులు అంటున్నారు. ఎక్కడ ఫెయిల్ అవుతుంది వ్యవస్థ? నాకు నిజంగా అనిపిస్తుంది మీరు అన్నమాట కరెక్టే. నేను అనుకున్నాను ఈ అబ్జర్వర్స్ సిస్టమ్ పెట్టిన తర్వాత ఈ మనీ ఫ్లో కంట్రోల్ అవుతుంది అనుకున్నాను, కానీ ఏమీ కాలేదు. అంతకుముందు ఎట్లా ఉందో అట్లాగే జరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఒకటి అయిపోయింది, కింది స్థాయిలో వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ పూర్తిగా కాంప్రమైజ్ అయిపోయినారు. ఇక పైవాడు వచ్చినందువలన ఇది ఏదో మారుతుంది అనుకోవటం పొరపాటు. ఈ వ్యవస్థ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఎవరు 24 గంటలు రోడ్డు మీద ఉండలేరు. సో మన వెహికల్, నా వెహికల్ కూడా మన హైదరాబాద్లో సెర్చ్ చేశాడు, ఓ పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు, సెర్చ్ చేశాడు. నేను అనుకున్నా, ఎవడైనా కనుక ఒకవేళ డబ్బు తరలిస్తూ ఉంటే అతనితో కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోవడం చాలా ఈజీ. ఇప్పుడు తరలిచ్చేవి కోట్లల్లో ఉన్నాయి, వాడికి వేలల్లో ఇచ్చినా కానీ వదిలేయటానికి రెడీగా ఉంటాడు. సో అది కాస్త ఇది ఎట్లా ఈ వ్యవస్థను నియంత్రించే రకంగా మార్పు తీసుకురావాలనే దాని మీద చర్చ జరగాలి. బికాస్ ఈ రకమైనటువంటి పైన ఎవరో 4 అబ్జర్వర్లు ఉంటే ఎక్కడుంటారు, వాళ్ళ ప్రెజెన్సే యూ కాంట్ ఫీల్ ఇట్. వాళ్ళు ఎక్కడో గెస్ట్ హౌస్లో ఉంటారు, ఏదైనా కంప్లైంట్ వస్తే పోతారు, అంతకు మించి వాళ్ళు ప్రోయాక్టివ్గా చేస్తున్నా లేదు. వాళ్ళను ప్రోయాక్టివ్గా చేసి ఇది జరిగేటట్టు చూడటం అనేది ఇది ఛాలెంజ్. లేకపోతే ఈరోజు డబ్బు బట్ ఒకటి ఇప్పుడు జరుగుతుంది మాత్రం ఏం సామాన్యమైన విషయం. 280 కోట్లు ఒక చోట్లో పట్టుకున్నారంటే అది ఎంత సామాన్యం. మొన్న 4 కోట్లు హైదరాబాద్లో, మళ్ళీ ఇంకో చోట ఇంకో 4 కోట్లు. వాళ్ళు కూడా మళ్ళీ ఏవో లెక్కలు చూపించి పట్టుకుపోతున్నారు ఆ డబ్బులు, అది కూడా బయటికి రావట్లేదు. దాని మీద ఎవడైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయాలి, అది మాత్రం కరెక్ట్. ఎలక్షన్ టైంలో పట్టుకున్న డబ్బు ఎలక్షన్ అయిన తర్వాత తీసుకొని పోని వీలు లేకుండా ఒక స్క్రూటినీకి ఏదైనా ఒక కమిటీ పెట్టేటట్టుగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి చేసుకోగలిగితే బాగానే ఉంటుంది. గుడ్ ఐడియా యాక్చువల్లీ. అలాగే ఇప్పుడు ఒక విషయం మీరు మొదటి నుంచి ప్రభుత్వంలో లేదన్నది ఏదైతే చెప్పారో, మీరు రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ అంటే కెరీర్లోకి వచ్చిన నాటి నుంచి ఆఖరి రోజు వరకు కూడా నీతి, నిజాయితీ, పారదర్శకత, ఇలాంటివి. పారదర్శకత అనే మాటకి ప్రాధాన్యం లేని రోజుల్లో, అందరూ అంత ఇదిగా ఉండే రోజుల్లో కూడా మీరు పారదర్శక పెద్దపేట వేశారు అన్ని చోట్ల. ఇంకా అదే విషయాన్ని మీరు అక్కడ కూడా పెద్ద వ్యవస్థలో తిరుమల తిరుపతి దేవస్థానం అనే ఒక ప్రభుత్వ వ్యవస్థ లాంటిది, అది మళ్ళీ అన్నీ ఉంటాయి అక్కడ, అలాంటి చోట కూడా మీరు ప్రవేశపెట్టారు. ఈవేళ ఈ పారదర్శకత ఫస్ట్ పోస్టింగ్లోనే కనిపించని స్థితి వచ్చేసింది. ఐఏఎస్ అధికారుల మీద కూడా ఇప్పుడు మీరు పొందినంత ఆనందం, మీరు పొందినంత స్వేచ్ఛ, మీరు పొందినంత కీర్తి, ఆ ప్రతిష్ట ఇప్పుడు వాళ్ళకి వస్తుందని నేను అనుకోవట్లేదు.
ఎందుకు ఇది ఎక్కడ శిక్షణ లోపమా, వ్యవస్థలో లోపమా, మీరు ఏదని భావిస్తున్నారు? శిక్షణలో లోపం ఉండదు, వ్యవస్థలో లోపమే. వ్యవస్థలో లోపం. రెండోది, ఇప్పుడు అది ఒక మేజర్ ఇష్యూ అనుకోండి. ఐ థింక్ ఎప్పుడోప్పుడు వస్తుంది అది. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైనా, ఇంతమటుకు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఎవరినైనా ప్రాబ్లంలో పడ్డారు అంటే ఏదో ఫైల్లో రాయబట్టి పడిన వాళ్ళే కానీ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు బుక్ అయినటువంటి వాళ్ళు ఒక్కళ్ళు లేరు కదా. తక్కువ మంది ఉన్నారు, చాలా తక్కువ. అక్కడ మధ్యప్రదేశ్లో దంపతులు అది సరే, అవి కూడా దాని బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు మిగిలిన డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ మీద జరుగుతున్నట్టు ఏసీబీలు అవి ఏమి చేయటం లేదు కదా. సో కాన్ఫిడెన్స్ వచ్చేసింది, మనం ఏం చేసినా పట్టుకునేవాళ్ళు లేడు అనేటటువంటి కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే మరి దానికి ఇంకొక కారణం ఏంటంటే రాజకీయ నాయకులకు అవినీతిపరుడైన ఆఫీసర్ కావాలి, అవినీతిపరుడైనటువంటి ఆఫీసర్కు రాజకీయ నాయకుడు కావాలి. అక్కడ వాళ్ళిద్దరిది చాలా అవినాభావ సంబంధంగా వెళ్ళిపోతూ ఉన్నది. మరి దీనికి ఎక్కడ అడ్డుపడుతుందో, ఎవరు చేస్తారో చూడాలి. మరి అంటే ఇది మేబీ చూద్దాం. నెక్స్ట్ టర్మ్లో మోడీ గారు దీనిని ఒక కరప్షన్ ఒక మేజర్ ఇష్యూ చేసి వీళ్ళ మీద కనుక యాక్షన్ మొదలు పెడితే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యవస్థలో మోడీ గారు ప్రణాళికలో ఇంకొకటి ఏంటంటే, అంటే బీజేపీ కూడా మొదటి నుంచి చెప్తున్నది చిన్న జిల్లాలు, చిన్న రాష్ట్రాలు అనేది నినాదం ఇంతకుముందు బీజేపీలో ఉండేది. ఇప్పుడు చిన్న జిల్లాల నినాదం అంటే ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీని ఒక జిల్లా చేయాలని నినాదం. ఆ రకంగా చూస్తే మన ఆంధ్రదేశంలో 25 జిల్లాలు వస్తాయి. దీనివల్ల యంత్రాంగం పెరగడం ఒకటే ఉంటుందంటారా, మేలు కూడా లేదు? మేలు జరుగుతుంది. యాక్చువల్గా ఇవన్నీ చాలా పెద్ద పెద్దవి, ఎప్పుడో చేసి ఉండాల్సింది. మా మేనిఫెస్టోలో పెట్టాము యాక్చువల్గా, అదే అందుకే చెప్తాను. సో తప్పకుండా మేలు జరుగుతుంది. విల్ కట్ ఇట్ అయిపోయింది. ఈ విషయంలో ఒక్క నిమిషం అండి. యువ ఐఏఎస్ అధికారులకు కానీ లేకపోతే పాలనలో కీలక స్థానాల్లో ఉన్న అధికారులకు కానీ ఇప్పుడు ఆ మధ్యకాలంలో మీరు చూశారు, ఇప్పుడు మీరు ఇందాక పేర్లు కూడా ప్రస్తావించారు పార్టీలువి, వీళ్ళ అవినీతిలో కూరుకుపోవడం వల్ల రేపు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, తెలుసో తెలియక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మీ బాటలో పయనించి మీద మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా తెలుసో తెలియక ఇబ్బందుల్లో పడిన వాళ్ళు, ఏదో అన్నీ కలిసి వచ్చి బయటపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వీరికి మీరు ఇచ్చి సలహా ఏమిటి? ప్రధానంగా ఒకటి, ఏ రాజకీయ నాయకుడు కూడా అధికారిని వాడుకొని వదిలేయటానికి చూస్తాడే కానీ మీకు అండగా నిలబడతాడనుకుంటే అది మన భ్రమే. అది ఏ పార్టీ అయినా కానివ్వండి, ఫస్ట్ పాయింట్. రెండోది, ఈరోజు అపోజిషన్లో ఉన్నవాళ్ళు మీ అంత గొప్పవాళ్ళు లేరు, మీరు ఆనెస్ట్ ఇది అది అన్నా కానీ రేపు వాళ్ళు రాగానే మిమ్మల్ని ఎత్తున పెట్టుకుంటారంటే భ్రమ. అపోజిషన్లో ఉన్నవాడు అధికారంలోకి వచ్చిన తర్వాత అతనికి అనుకూలంగా ఉండేది అవినీతిపరుడైన ఆఫీసరే, ఇక్కడ ఉన్నవాడికి అవినీతిపడ ఏనాడైనా వాళ్ళదే రాజ్యం. అది తెలుసుకొని నీతిగా ఉంటే చాలా ఇబ్బందులు ఉంటాయి, ప్రొఫెషన్లో సైడ్ లైన్ అయ్యే అవకాశాలు జాస్తిగా ఉంటాయి, కానీ హాయిగా ఉద్యోగం చేసుకునే అవకాశాలు ఉంటాయి. అది ఒకటి గుర్తుపెట్టుకొని ముందుకు పోతే చాలా అంతగా మంచి ఫలితాలు చూపించాలి అని అనుకుంటే, అంటే మీరు సైడ్ లైన్ అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, ఫలితాలు చూపించాలని అనుకుంటే కొన్నాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ సెక్రటరీ ఆఫ్ మార్కెటింగ్ కూడా మీరు చేశారు, అందులో కూడా ఫలితాలు చూపించారు. ఒక రకంగా చెప్పాలంటే మీ స్థాయికి ఆవేళ అది మార్కెటింగ్ అనేది చిన్న సబ్జెక్ట్ అనుకోవాలి, అటువంటి దాంట్లో కూడా మీరు చూపించాలి. మీద అదే ఇవాళ అన్ని చోట్ల ఇంకా విశేషంగా చెప్పాలంటే రాజమహేంద్రవరంలో ఉన్న ఈ రైతు బజార్లన్నీ పక్కా భవనాలతో చక్కగా ఉన్నాయంటే ఇవాళ మీరు పెట్టిన ఆలోచన, అది మీరు చేసిన ఆలోచన. అంటే అధికారి తలుచుకుంటే అవకాశం ఉంటే ఏ హోదాలో ఆఖరికి ప్రభుత్వ గెజిటీర్స్లో ఉన్నా సరే కూడా మంచి పనులు చేయొచ్చు, అందులో కూడా అది నిరూపించారు. అలాగే గొప్ప గ్రంథాలు కూడా మాకు అందించారు. మీరు రాజమహేంద్రవరం వచ్చిన సందర్భంగా మేము పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చి ఇవాళ మీకు ఎన్ని కన్స్ట్రెయిన్స్ ఉన్నా సరే కూడా మాతో పంచుకుని మాతో చాలా చక్కటి విషయాలు ఈ రాజమహేంద్రవరం ప్రజలకి, మీలాంటి వాళ్ళని విశేషంగా ఆదరించే నగరం ఇది, మీలాంటి వారి ఆలోచనల్ని స్వాగతించి గౌరవించే నగరం. ఈ నగరంలో ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమం సరళి కూడా మీ ద్వారా ముగించుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందని చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి. థ్యాంక్ యూ. నమస్కారం.